ఎండి చేపలు కోడిగుడ్డు పులుసు కూర రెడీ అయిపోయిందండి. వాసన గుమాయించి గుమాయించి కొడుతుంది, నూరు ఊరిపోతుందండి. ఇక మనం ఒక పట్టు పడతామే. హాయ్ నాన్న, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈరోజు మనము సప్పటి సవడాలు గుడ్లు పులుసు పెట్టబోతున్నాం అండి. ఇంకెందుకు కలిసి మొదలు పెడదామా? ముందుగా గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాం అండి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గుడ్లు వేపుకుంటున్నాం అండి. ఇప్పుడు మనము గుడ్లు ఎండి చేపలు వేయించుకోవడానికి నూనె పోస్తున్నాం అండి. ఇప్పుడు నూనె కాగింది, మనము గుడ్లు వేయించుకోబోతున్నాం. వేయించుకునేటప్పుడు గుడ్లు ఒక్కొక్కటి వేసుకోవాలండి, లేకపోతే నూనె కాగిన నూనె మీద పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మనం వేసిన గుడ్లు గోల్డ్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. మీరు అలా చేయబాకండి, జాగ్రత్తగా గోల్డ్ కలర్ వచ్చిందాకా వేయించుకోండి, బాగుంటాయి. 2 నిమిషాల తర్వాత గుడ్లు ఎర్రగా ఏగినాయండి. మనం ఏగిన గుడ్లను తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాం. సావడాలని ముక్కలు ముక్కలుగా కోసామండి. ఈ ముక్కల్ని నీట్గా 4-3 సార్లు శుభ్రంగా ఇసుక పోయేటట్టు ఏమీ లేకుండా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత మనము వీటిని నీట్గా వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు కూడా ఎలా వేయించుకోవాలో చెప్పమంటారా? ఎర్రగా ఏగాలి. ఏగిన తర్వాత వాటిని శుభ్రంగా అలా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. అందరూ మన వీడియోలు చూస్తున్నారు కానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి, అప్పుడే మన వీడియోలు మీకు డైరెక్ట్గా మీకు వస్తాయి. ఇప్పుడు మన చేపలు ఎర్రగా వేగినాయండి, తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఎండి చేపల కూర ఏదో కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ టైం తప్పకుండా చేసి చూపిస్తానండి. ఎండి చేపలు వేయించుకున్న నూనెలోనే ఉల్లిపాయలు కూడా వేయించుకుంటున్నామండి. ఉల్లిపాయలని ఒక 5 నిమిషాలు గోల్డ్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. తగినంత కల్లుప్పు వేసుకుంటున్నానండి. 1 స్పూను పసుపు వేస్తున్నాం. 1 కప్పు టమాటా ముక్కలు, చిన్నగా కోసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకున్న ముక్కల్ని అడుగంటకుండా ఒకసారి తిప్పుకోవాలండి. ఆ తరువాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ముక్కలను మగ్గనివ్వాలండి. ముక్కలు మగ్గిపోయినాయండి. కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాం. కారం వేసాం కదండి, అడుగంటకుండా తిప్పుకోవాలండి. ఇందులో అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేస్తున్నానండి. గ్రేవీ కోసం ధనియాల పొడి కూడా వేస్తున్నామండి. పులుపు కోసం చింతపండు రసం వేసుకుంటున్నానండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. పులుసు మరిగిపోయిందండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లు ఎండి చేపల ముక్కల్ని పులుసులో వేసుకుంటున్నాం. ముక్కలు వేసుకున్నాం కదండి, ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే మన కూర అదిరిపోద్దండి. ఎండి చేపల గుడ్లు పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు, వాసన అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా.
కూర ఉడికేసిందండి. మన ఎండి చేపల పులుసు గుమగుమలాడిపోతుంది. మన ఎండి చేపల పులుసు ఏమో ఉడికేసిందండి. ఇప్పుడు మనం చేపల గుడ్లు పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అరే లే 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 ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించుకున్న నాకు చాలు. సరదాగా పాడానండి. మీరేదైనా తప్పులుంటే క్షమించండి. మన ఎండి చేపల గుడ్డు పులుసు సూపర్గా ఉందండి. సూపర్గా చాలా తేలిక. మీరు అలాగా 10 నిమిషాల్లో కూర వండుకోవచ్చండి. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. అబ్బా గుడ్డు ఉందండి. వేగితే నూనె వేగితే మరో రకంగా ఉంది. ఎండి చేపలు ఉన్నాయండి, ఇంకొక రకంగా ఉందండి.